యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, నిస్సహాయతతో నిండిన ఈ క్షణాల్లో మేము నీ సన్నిధిలోకి వస్తున్నాము. మనస్సులో గందరగోళం, హృదయంలో బాధ, జీవితంలో అంధకారం ఉన్నా నీలోనే మాకు ఆశ ఉంది. నీవే మా ధైర్యం, నీవే మా ఆశ. మేము నమ్ముతాము, నీ కరుణలు ప్రతి ఉదయం కొత్తగా ఉంటాయి, నీ విశ్వాసత నిత్యమైనది. ప్రభూ, ఈ నిస్పృహతో నిండిన సమయాల్లో నీ చక్కటి మాటలు మాకు దారినిపిస్తున్నాయి. భయపడకుము, నేను నీతో ఉన్నాను అన్న నీ వాగ్దానం మాకు బలాన్నిస్తుంది. మేము జీవితపు పోరాటాలలో ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా నీవు మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నీ ప్రేమ మా హృదయాల్లో వెలుగు నింపుతుంది. యేసయ్యా, నీ జీవితమే మాకు మార్గదర్శనం. నీ శిలువపై నీవు తాళిన బాధ మాకు ఈ క్షణాలలో ఆశ కలిగిస్తుంది. నీవు మరణాన్ని జయించి లేచినట్లే మేము కూడా ఈ నిరాశల మధ్య నిలబడి ముందుకు నడవగలమని నమ్ముతున్నాము. మాకు ఆశ చూపుము ప్రభూ. ఈ అనిశ్చితికర ప్రపంచంలో నీ ప్రెజెన్స్ మాకు శాంతిని ఇస్తుంది. ప్రభువా, ఈ ప్రార్థనలో నీతో మాట్లాడుతూ మేము మళ్లీ బలంగా నిలబడాలని, ఆశతో నడవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము. మేము నీ స్నేహితులము, నీ పిల్లలము అని గుర్తుచేసే నీ వాక్యాలు మాకు భరోసానిస్తాయి. ప్రతి నిస్పృహ క్షణంలో నీవు వెలుగు అవ్వుము ప్రభూ. నీ ఆత్మ మాకు తోడుగా ఉండాలి, నీ శక్తి మమ్మల్ని నిలబెట్టాలి. ఈ ప్రార్థనను యేసు క్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.